సిద్ధరాంపురం గ్రామంలో భైరవ స్వామి దేవస్థానం కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి నెలకొల్చింది. పెద్దలు తిప్పలూరు వెంకటరెడ్డి గారు దీనికి స్థాపకులు. మరియు అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భైరవ స్వామిని దర్శించుకుంటే ఒక మంచి జరుగుతుంది అనే ఒక ఇది ఉంది ముందు నుంచి. మేము ఎందుకంటే ఇదే గ్రామంలో మేము చిన్న వయసు నుంచి కానీ ఈ గుడికి మామూలుగా వచ్చేవాళ్ళం కంటిన్యూటీ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అయింది కాబట్టి మరి ఇప్పుడు సపరేట్గా స్వామివారికి కుంభాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి పాల్గొని మొక్కులు తీర్చుకొని స్వామివారు ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది పురాతన నుంచి ఉండే టెంపుల్. మా సిద్ధరాంపురం గ్రామంలో పురాతన నుంచి ఇక్కడ ఉంది. మధ్యలో కొంచెం ఇది ఉందా, మరి ఈ మధ్యకాలంలో బాగా టెంపుల్కి అభివృద్ధి గ్రామ అంత ప్రజల ఆధ్వర్యంలో మంచి జరుగుతుందని చెప్పి సిద్ధరాంపురం గ్రామానికే ఒక మంచి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్తాయు సంపృక్తో వాగర్త ప్రతిపత్తే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమ శివాయ. నా పేరు నరసింహశాస్త్రి. శ్రీ కాశీ విశ్వర్ కోదండరామాలయం 1వ రోడ్డు అనంతపురం నందు నేను ప్రధాన అర్చకునిగా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుండి 9 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అలాగే స్వామివారికి ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలు, స్వామివారికి శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నందివాహనంపై స్వామివారు ఊరేగింపుగా 1వ రోడ్డు నుంచి 3వ రోడ్డు మీద ఊరేగింపుగా వస్తారు. అలాగే ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి శివలింగం ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాశీ నుంచి నడుచుకొని వచ్చి తిరిగి ఇక్కడ ప్రతిష్ఠితం చేయడం జరిగింది. శ్రీ హొసూరు రామస్వామి గారు కాశీ నుంచి ఆ లింగాన్ని తెచ్చి 1926లో ఇక్కడ శ్రీ చంద్రశేఖర స్వాముల వారిచే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కావున ఈ లింగానికి అంత మహత్యం ఉంది. అలాగే ఈ లింగం చుట్టూ కూడా స్వామివారు ఆగ్నేయంలో సూర్యభగవానుడు, నైరుతిలో గణపతి, వాయువ్యంలో అంబికాదేవి, అలాగే ఈశాన్యంలో మహావిష్ణువు ముందర శ్రీచక్రంతో స్వామివారు శివపంచాయతనంగా కొలువై ఉన్నారన్నమాట. కాబట్టి ఈ శివరాత్రి నాపొద్దు ఈ స్వామివారికి చాలా ముఖ్యమైనది. ఇది ఎక్కడా కానీ శివపంచాయతనం అనేది చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అటువంటిది ఇక్కడ శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండరామాలయం అనేది ఇక్కడ ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి అంతేకాకుండా స్వామివారికి ఇక్కడ అభిషేకం చేస్తే మధ్యలో ఆకుపచ్చ వర్ణం అనేది మారుతుందన్నమాట స్వామివారికి. అలాగే సూర్యకిరణాలు స్వామివారికి పాదాల ముందర డైరెక్ట్గా పడతాయన్నమాట లింగం పైన. అలాగే కోదండరామస్వామి వారికి కూడా ఆ సూర్యకిరణాలు అనేవి కాళ్ళకు తాకుతాయి. అందుకే ఇక్కడ ఈ టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధమైనది. శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం అనేది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఇక్కడ అభిషేకాలు, వ్రతాలు, వివిధ అభిషేక పూజా కార్యక్రమాలు, హోమాదులు ఇవన్నీ కూడా ఇక్కడ స్వామివారికి చేయడం జరుగుతుంది. ఓం నమః.